వెల్కమ్ టు మై ఛానల్ బిఆర్ టాక్స్. కరాగ్రే వసతే లక్ష్మీ శ్లోకం అనేది ఉదయం మనం నిద్రలేవగానే అరచేతులను దర్శించుకుంటూ పఠించాల్సినటువంటి ప్రార్థన. ఈ శ్లోకం కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే చేతి వేట చివరన సంపదకు అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి నివసిస్తుంది. కరమధ్యే సరస్వతి అంటే అరచేతి మధ్యలో జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతీదేవి కొలువై ఉంటుంది. కరమూలేతు గోవింద చేతి మొదల్లో మణికట్టు దగ్గర గోవిందుడు అంటే విష్ణు ఉంటాడు. ప్రభాతే కరదర్శనం అంటే కాబట్టి తెల్లవారుజామున నిద్రలేవగానే ఈ చేతులను దర్శించుకొని నమస్కరించుకొని మనం ఉదయాన్నే లేస్తే ఆ రోజంతా మనకి ప్రతిరోజు ఇలా చదువుకుని లేస్తే రోజంతా శుభప్రదంగా సుఖంగా సాగిపోతుంది. దీని తాత్పర్యం ఏంటంటే మన చేతుల్లో మన అదృష్టాన్ని జ్ఞానాన్ని కర్మని నిర్దేశిస్తాయని. ఉదయం నిద్రలేవగానే మన చేతిలో లక్ష్మీ సరస్వతి విష్ణువులను దర్శించుకోవడం ద్వారా మన పనులు లక్ష్మీప్రదంగా జ్ఞానయుక్తంగా దైవచింతనతో ప్రారంభమవుతాయని ఈ శ్లోకం యొక్క అర్థం. శుభకరమైన ఈ శ్లోకాన్ని పఠించి మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉండాలని ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని మరొకసారి పఠించుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. మరొకసారి నేను చెప్తున్నాను, మీ అందరు కూడా నేర్చుకోండి దీన్ని. కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం కురు. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు రెండు అరచేతుల్ని నిద్రలేవంగానే రెండు అరచేతులని దగ్గర పెట్టుకొని ఈ శ్లోకం చదువుకొని కళ్ళకద్దుకొని లేస్తే అంతా శుభమే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.